నమ్మినందుకు నా ప్రాణం తీయాలని చూస్తావా? ఈ పని నా ఇష్టంతో చేసింది కాదండి, బలవంతంగా నాతో చేయించారు. మా కోసం ఇంత త్యాగమా? ఏమవుతావని శిరీష ఇంత అభిమానం? కష్టంలో ఉంటే అడగకుండానే సహాయం చేశారు. ఏ తప్పు చేయని నిన్నిలా బాధ పెట్టిన వాళ్ళు ఎవ్వరైనా సరే వదలను. మీ అమ్మకేమీ కాదు. మీ అమ్మని వాళ్ళెక్కడ దాచినా కాపాడే బాధ్యత నాది. తల్లి ప్రాణాలు కాపాడుకోవడం కోసం తప్పనిసరి నువ్వు చేసింది తప్పు కాదు అశ్విని. ఊరికి కొత్తగా కనిపిస్తున్నావు. ఎవరు నువ్వు? చెయ్యని తప్పుకి ఎవరి చేత నిప్పుల్లోంచి త్రిశూలాన్ని తీయాలని శిక్ష వేశావో ఆ అమ్మాయికి చాలా కావలసిన వాణ్ణి. ఎవరు నీ వల్ల కాలిన చేతులతో కనీసం మంచినీళ్లు తాగలేకపోతుందో ఆ అమ్మాయికి అయిన వాణ్ణి. ఇంతకాలం తనకి దూరమై ఇన్ని రోజులకు తనకు దగ్గర కావాలని మా దగ్గరికి తీసుకుపోవాలని నేనొస్తే నా శిరీషని అలాంటి స్థితిలో చూపిస్తావా? చూడు, అది అనుకోకుండా అలా జరిగిపోయింది. ఊరి కట్టుబాటు ప్రకారం శిక్ష వెయ్యాల్సొచ్చింది. వేశాకే అందులో తన తప్పు లేదని తెలిసిందే. ఏంటి మీ కట్టుబాటు? ఆడపిల్లని శిక్షించడమా? తను నా ప్రాణం. తన కష్టాలకి కన్నీళ్ళకి కారణమైన వాడు ఎవరైనా సరే ఊరుకోను. నువ్వేం పెద్ద మనిషిరా? ఒక ఆడపిల్లని అలా బాధ పెట్టడం పెద్దరికమా? చెయ్యని తప్పుకు అలా నరకం చూపించడం పెద్దరికమా? ఏంట్రా నీ పెద్దరికం? చూడు, జరిగింది తప్పే, కానీ తప్పు చేశానని శిరీష ఒప్పుకుంది కాబట్టే శిక్ష వేశాను. తను ఒప్పుకుంటుంది. ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియని మా శిరీష ఎవరి కోసం ఆ తప్పుని తన మీద వేసుకుంది. అయితే శిక్ష వేసేస్తావా? విచారించే పని లేదా? మా దేవుడి మీద చేస్తావా? ఎవరు నువ్వు? ఎంత ధైర్యం నీకు? మన వలన శిరీషకి కష్టం కలిగింది. ఆ తప్పు మనదే. అయితే మీ మీద చేసుకుంటాడా అయ్యా? శిరీష తప్పు చేసిందని శిక్ష వేసి నేను తప్పు చేశాను. ఆ తప్పుకి అతను శిక్ష వేస్తున్నాడు. అతని బాధ తీరాలంటే నన్ను కొట్టాలి. కొట్టనివ్వు. దేవుడు లాంటి తమ మీద చేసుకోవడం ఏంటయ్యా? వీడు దేవుడేంట్రా? దేవుడంటే రక్షించేవాడు. వీడిలాగా ముందు వెనక ఆలోచించకుండా శిక్షించేవాడు కాదు. రై
ఇన్ని రోజులు దూరం చేసుకున్న నా శిరీషని తీసుకెళ్లాలని ఎంత ఆశతో వచ్చానురా. ఎదురు పడగానే తన మొహంలో కనిపించే నవ్వు కోసం వచ్చానురా. నన్ను చూశాక తన కళ్ళలో కనిపించే ఆనందం కోసం వచ్చానురా. కానీ నా శిరీష కళ్ళలో కన్నీరు చూసేలా చేసావు కదరా. నా శిరీషని బాధ పెట్టినందుకు రేయ్ నిన్నిక్కడికిక్కడే చంపాలని ఉంది. కానీ దానివల్ల నేరస్తున్నాయి. నా శిరీషకి దూరం అవుతానన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలేస్తున్నా. జాగ్రత్త. అన్నా 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 మన హరిబాబు గారిని వాడు ఎవడో కొడుతున్నాడు. మన హరిబాబు మీద చెయ్యేశాడా? ఎవరు వాడు? ఆ శిరీష కోసం వచ్చాడు కదా ఆ కుర్రాడు. వాడు హరిబాబు మీద చేయవేయడం ఏంటి? శిరీషకు హరిబాబు గారు శిక్ష వేశాడన్న కోపంతో హరిబాబు గారి మీద దాడి చేసి కొడుతున్నాడు. మనూరు వచ్చి మన హరిబాబు మీద చేయి చేసుకుంటాడా? వాడెవడైనా సరే మన దేవుడి మీద చేయి చేసుకున్నాక వాడు బతకూడదు. శిరీషకి శిక్ష వేశాడని హరిబాబు మీదకి వచ్చాడంటే ఆ శిరీష వాడిని రెచ్చగొట్టి పంపించుంటది. ఇద్దరి సంగతి ఏంటో తేలుద్దాం. ముందు ఏమైందో ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఏంద్ర కనుక్కునేది? అయ్యగారి మీద చేయేశాడంటే ఈ రోజు వాడొచ్చాడు, రేపు ఇంకొకడు వస్తాడు. హరిబాబు మీద చేయి పడ్డాక ఇంకా వాడు బ్రతకడానికి వీల్లేదు. వాళ్ళ అంతు తేలుద్దాం. పిల్లనరా మన వాళ్ళందరినీ, రండి. వీళ్ళు మారరు. ఈ ఆవేశంలో శిరీష గారు వీళ్ళ కంటపడ్డారంటే ప్రమాదం. సంజయ్ ఎందుకంత కంగారుగా ఉన్నావు? వద్దు శిరీష, ఇలాంటి ఊర్లో ఒక్క నిమిషం ఉండడానికి కూడా వీల్లేదు. వెళ్ళిపోదాం పద. వెళ్దాంలే, కానీ అంత కంగారే ఉంది. నువ్వేదో ఇక్కడ సంతోషంగా ఉన్నావని అమ్మ చెప్తుంటే నేను నిజమేనేమో అనుకున్నాను. కానీ నువ్విక్కడ ఎంత సంతోషంగా ఉన్నావో కాలిన నీ చేతులే చెప్తున్నాయి. అవసరం లేదు. ఎవరికోసమో బాధపడాల్సిన పని నీకు లేదు. నీకంటూ ఒక ఇల్లుంది, నీకంటూ ఒక కుటుంబం ఉంది. వెళ్దాం పా శిరీష. సంజయ్ అలా అనుకు. ఏదో పొరపాటు జరిగింది, దానికలా కోపడితే ఎలా? పొరపాట? ఇది పొరపాట? ఏదో అడవి మనుషుల్లాగా నిప్పుల్లో చేతులు పెట్టించడం, శూలాలు పట్టించడం, ఇదేనా పొరపాటు? శిరీష, నీ అంత మంచితనం నాకు లేదు శిరీష. చాలు, జరిగింది చాలు. నీకిక్కడ జరిగిన అవమానాలు కూడా చాలు. పద, వెళ్ళిపోదాం పద. సరే, అలాగే వెళ్ళిపోదాం. కానీ సుభద్ర గారిని రానివ్వు, చెప్పేసి వెళ్ళిపోదాం. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు శిరీష. ఈ ఊర్లో దేవుడున్నాడు దేవుడున్నాడు అంటే ఎంతో గొప్పవాడేమో అనుకున్నాను. ఆడవాళ్ళని కూడా ఇలా బాధ పెట్టేంత గొప్పవాడని నాకు ఈరోజే అర్థమైంది. ఇలాంటి ఊళ్ళో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. పద పద వెళ్దాం. పద శిరీష. అలా కాదు సంజయ్, ఇన్ని రోజులున్నాను. నేనంటే సుభద్ర గారికి ఎంతో అభిమానం. ఆవిడతో ఒక మాట చెప్పకుండా వెళ్తే బాగోదు. అంతగా చెప్పాలంటే ఫోన్ చేసి కూడా చెప్పచ్చు.
లేదంటే ఆవిడ్ని మన ఊరికి రమ్మంటే సరిపోతుంది, అంతేగాని ఇక్కడ అవసరం లేదు. పద పద. సంజయ్ రా. ఏం చేశారండి మీరు? ఏం చేశాను? అన్నం మీరు చేసుకున్నారా? అవును, చేసుకున్నాను. నా ప్రాణం అనుకున్న మనిషిని ఇలా బాధ పెడితే చూస్తూ ఊరుకుంటానా? అతని గురించి మీకు తెలీదు. అతనికి ఏదైనా జరిగిందంటే ఈ ఊరు మిమ్మల్ని బ్రతకనిస్తుంది అనుకుంటున్నారా? ఏంటండి ఊరు? అతనేం చేసినా మీరు మీ ఊరు భరిస్తుందేమో, నాకు భరించాల్సిన అవసరం లేదు. ఒక ఆడపిల్లని ఈ విధంగా హింసించిన ఇది ఒక ఊరు, ఆయన ఒక పెద్ద మనిషి. సంజయ్ అసలు నువ్వేం చేసావు? ఏం చేశానా? ఇదిగో నువ్వు ఇలా బాధపడడానికి కారణమైన వ్యక్తిని బాధ పెట్టొచ్చాను. నువ్వెవరి మీద చేసుకున్నావో అర్థం కావడం లేదు. ఆయన మీద దెబ్బ పడిందంటే ఈ ఊరు దాటి బయట పోగలనుకుంటున్నావా? ఏం చేస్తారు? సంజయ్ ఎందుకు అలాంటి పని చేశావు? హరిగారి మీద చెయ్యి చేసుకున్నావా? ఇందులో ఆయన తప్పే ఉంది. నేను తప్పు చేశానని ఒప్పుకున్నాను కాబట్టి శిక్ష వేశారు. అయినా అది ఈ ఊరు కట్టుబాటు. ఏంటి శిరీష కట్టుబాటు? మనుషుల్ని హింసించడం కట్టుబాట? ఇలాంటి కట్టుబాట్ల మధ్య నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి మనుషుల గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఒకసారి మీ అన్నయ్య గారితో మాట్లాడితే? ఏంటండి మాట్లాడేది? ఈ ఊరు జనాలు ఎలాంటి వాళ్ళో మీకు తెలీదా? ఆయనకేమైనా జరిగిందంటే ఎంతకు తెగిస్తారో మా విషయంలో మీరు చూశారు కదా. ఇంకా ఏంటి ఆయనతో మాట్లాడేది? ఆయనతో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందు మీరు బయలుదేరండి. బయలుదేరండి, వెయిట్ చేయొద్దు. వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి. పట్టుకోండి. పట్టుకోండి. వాళ్ళు చాలా త్వరగా వచ్చేస్తున్నారు సంజయ్, త్వరగా పోనివ్వు. పట్టుకోండి.
రేయ్, ఆగండ్రా. రేయ్, మీరు అటు వెళ్ళండ్రా, మేము ఇటు వెళ్తాం. రండ్రా. పట్టుకోండిరా, పట్టుకోండి, రండి. హరికృష్ణ గారు కూడా వచ్చేస్తున్నారంటే ఇంక మనల్ని ఎవరూ రక్షించలేరు. వాళ్ళు ఊరు దాటడానికి వీల్లేదు. పరిగెత్తండి, రండి. ఎవడో వాడు వాళ్ళని తప్పించి తీసుకెళ్తున్నాడు. ఏం చేస్తున్నారు? అయ్యా వాడు మీ మీద చేయి చేసుకున్నాడంట కదయ్యా. చేయి చేసుకున్నాడని తవర మీద చేయి చేసుకుంటే ఎలా ఊరుకుంటావయ్యా? ఈ రోజు వాడిని నరకాల్సిందే. అతన్ని నరకాలంటే ముందు నన్ను నరకండ్రా. మీ పిచ్చి ఆవేశాలకి అభిమానానికి నన్నెందుకురా బలిస్తారు? చెయ్యని తప్పుకి ఆ అమ్మాయికి శిక్ష వేశాం. మీలాగే శిరీషను అభిమానించే ఆ అబ్బాయి ఆవేశపడ్డాడు. అది నేను చేసిన తప్పుకి నాకు పడిన శిక్ష అనుకుంటున్నాను. మీరు తప్పు చేయడం ఏంటయ్యా? తప్పు చేశానని అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి శిక్ష వేశారు. అదే నేను చేసిన తప్పు. తీర్పిచ్చే స్థానంలో నిలబడినప్పుడు అన్ని వైపులా ఆలోచించాలి. తప్పు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, నిజంగా వాళ్ళు చేసే అవకాశం ఉందా లేదా అని నేను ఆలోచించాలి. అదేం ఆలోచించకుండానే తప్పు చేశాను అనగానే శిక్ష వేశాను. అది ఖచ్చితంగా నా తప్పే. లేదయ్యా, మీరు తప్పు చేయరయ్యా. ఒకవేళ తప్పు చేసినా మీ ఒంటి మీద చేయి చేయడానికి వాడేవాడయ్యా. వాడు బ్రతకూడదు. ఆపండ్రా. వాడి అభిమానానికి దెబ్బ తగిలిందని వాడు కొట్టాడు. మీ అభిమానానికి దెబ్బ తగిలిందని మీరు ఏకంగా ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. నా వల్ల తప్పు జరిగింది, శిక్ష పడింది. ఇక వాళ్ళని వదిలేయండి. అది కదయ్యా. వదిలేయమంటున్నానా? చాలు. నా వలన వాళ్ళు బాధపడింది చాలు. వాళ్ళని ఇంకా బాధపెట్టి నన్ను ఇంకా నేరస్తుని చేయకండి. వెళ్ళండి. వెళ్ళమని చెబుతుంటే అర్థం కావట్లేదా? మళ్ళీ వాళ్ల వైపు కన్నెత్తి చూశారని తెలిసినా ఎవరిని క్షమించను. వెళ్ళండి. నన్ను చంపాలని చూసి నాతో నా ఊరి జనంతో తప్పులు చేయిస్తున్న వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోవాలి. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి వచ్చి మా ప్రాణాలు కాపాడారు. ఇప్పటికన్నా అర్థమైందా మా ఊరు ఎలాంటిదో, ఆయన ఎలాంటి వాడో? ఆయనకి ఏదైనా జరిగింది అన్న మరుక్షణం అది ఎవరు చేశారు, ఎందుకు చేశారని ఆలోచించరు. ఇలా మూర్ఖంగానే ఎగబడతారు. అది ఆయన ధైర్యం. అతను తప్పు చేశాడు, అతన్ని కొట్టాను, దానికి ఊరంతా ఇలా వచ్చేస్తారా? మా ఊరంతే. ఆయన కోసం చస్తారు, చంపుతారు. చెల్లెలు ప్రేమను అర్థం చేసుకోలేని ఆయనలో ఉన్న అంత గొప్పతనం ఏంటో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు. వెళ్ళిపోండి. ఇక ఈ ఊరు వైపు రావడం కానీ
ఈ ఊరు వైపు చూడడం కానీ చేయకండి. ఎందుకు చైతన్య పరిస్థితి అర్థం చేసుకోవడం లేదు? కనీసం ఏం జరిగిందని కూడా అడగరా? ఇలా వెంటబడి కొట్టి చంపేస్తారా? అందుకే మిమ్మల్ని ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమంటున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఇటువైపు రావద్దు. మళ్ళీ వాళ్ళ కంటపడ్డారంటే మిమ్మల్ని మాత్రం ప్రాణాలతో బతకనివ్వరు. వెళ్ళిపోండి. నాకింత సహాయం చేసినా మీ అక్క సుభద్ర గారికి కూడా కనీసం ఒక మాట చెప్పే అవకాశం కూడా లేకుండా చేశారు. మేమంటే మీకు అభిమానం ఉంది, మీరంటే మాకు అభిమానం ఉంది. మిమ్మల్ని చూడాలంటే మేమే వస్తాము. మీరు మాత్రం రావద్దు. వస్తే మాత్రం వాళ్ళ చేతిలో మీ చావు తప్పదు. అది గుర్తుంచుకోండి. పదండి. ఇక్కడ పొలం దగ్గర నేను కష్టపడుతుంటే నువ్వు ఇంట్లో ఉంటావా? నువ్వెక్కడ కష్టపడితే నాకెందుకు? భోజనం టైం అవుతుంది కదా, ఆకలేస్తుంది. అయితే ఇద్దరికి కలిపి క్యారేజ్ కట్టి భోజనం తీసుకురా. నీలాంటి ఆడవాళ్ళని కూడా గౌరవించే మంచితనం అన్నకుంది కానీ నాకు లేదో.